ప్రిజర్వేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఇది చదివిన తర్వాత నిజంగా నాకు మీలాంటి మీ జోషి మైక్ కూడా వచ్చినట్టు కదిపితే గోల్ చేస్తుంది. మనం మాట్లాడుకుందాం, ఒక సంభాషణ చేసుకుందాం. ఇంత మీ ప్రేమ, మీ అభిమానం ఒకళ్ళు కోరుకుంటే రావి. నేను ఎవరైనా సరే ఒక ఫంక్షన్కి పిలుస్తున్నా, ముఖ్యంగా విద్యార్థులు ఉన్న చోటికి నన్ను రమ్మంటే చాలా ఆలోచిస్తా. ఎందుకు ఆలోచిస్తానంటే వీళ్ళ మనసులో యక్ష ప్రశ్నలు ఉంటాయి. నా ఇచ్చి ఏం మాట్లాడతాడు, ఏం బిగుతాడు, ఏం చూస్తారనుకో, ఏం మాట్లాడతావు చెప్పు నాకు. నేను అందుకనే సినిమా ఫంక్షన్స్లో కావచ్చు చాలా తక్కువ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అది జీవితం మాట్లాడకుండా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా జీవితం నా లక్షల మంది జనం మధ్యలో పెట్టేసింది. విద్యార్థుల నుంచి పారిపోదాం, వాళ్ళు వేసే ప్రశ్నలకి, వాళ్ళు లేవనెత్తే సందేహాలకి, ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు ఉండవు. ఎందుకంటే చాలా ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటారు విద్యార్థులు. ఒక ట్యాబ్లో రాసాలి, క్లీన్ స్లేట్. వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగారంటే మనసులో ఏం ఉండదు, చాలా అసలు గుండె లోతుల నుంచి అడుగుతారు. వయసు వచ్చే కొద్దీ మన దగ్గర సమాధానాలు ఉండవు. అందుకని 10 మంది విద్యార్థులకి నేను ఆలోచిస్తాం. అలాంటిది ఇన్ని వేల మంది విద్యార్థుల మధ్య వచ్చి మాట్లాడాలంటే ఇది ఎంత సాహసం. ఒక అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కంటే కూడా చాలా సాహసం. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అండి. అలాంటిది పొద్దున్న లేస్తే పుస్తకాలతో కుస్తీ పట్టే మీతోటి ఒక మాట మాట్లాడాలి అంటే ఎంత ఆలోచించాలి. సో నేను మీ దగ్గర, యువత దగ్గర, విద్యార్థుల దగ్గర నేను తెలివితేటలు వాడు, మనసే వాడతాను. ఇక్కడ మీ దగ్గర నటన చేస్తే కుదరదు. ఈ సోదంతో చెప్పండి, డైరెక్ట్గా పాయింట్కి రాని అనే మేము అనేస్తారు. మేము అది నేను చాలా ఆలోచిస్తాను.